హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు విలంకి వ్లాగ్స్. ఈరోజు మనం మైసూర్లో ఉన్న ట్రైన్ మ్యూజియంకి వచ్చేసామన్నమాట. అసలు మీకు 1925 ట్రైన్ ఎలా ఉంటుందో తెలుసా, 1899 ట్రైన్ ఎలా ఉంటుందో తెలుసా, 1963 ట్రైన్ ఎలా ఉంటుందో తెలుసా, 1939 ట్రైన్ ఎలా ఉంటుందో తెలుసా, అబ్బాబాబా 1922 1927 ట్రైన్స్ ఎలా ఉంటాయో తెలుసా? తెలియకపోతే ఈ వీడియో చూసేయండి. హాయ్ మాధవి, ప్రస్తుతం ఎక్కడ ఉన్నారు నువ్వు? మనం రైల్ మ్యూజియంలో ఉన్నాము. ఇక మైసూర్లో మనకి ఎండింగ్ స్టేజ్ అనమాట. ఇక ఇది ఇక్కడ నుంచి మనం రైల్ మ్యూజియం చూసి రైలు ఎక్కి వెళ్ళిపోదాం. నేనైతే ట్రైన్ మ్యూజియంని ఎంజాయ్ చేశానండి. ఇవి ఓల్డ్ మోడల్ పట్టాలన్నమాట. ఇవి కూడా ఓల్డ్ మోడలే. ఇంకా నెక్స్ట్ వచ్చేసేది మనం ఇప్పుడు యూజ్ చేస్తున్న న్యూ మోడల్ అనమాట. ఇవి న్యూ మోడల్ ట్రైన్ పట్టాలు. హాయ్ హాయ్ మాధవి, ఎక్కడ కూర్చున్నా? ఇది మ్యూజియం అన్నమాట. లోపలికి ఎంట్రన్స్ అవుతే ఇలా ఉంటుంది మ్యూజియం లోపల. ఇది మైసూరు స్టేషన్ దగ్గరలో ఉంటుంది అన్నమాట, వాకబుల్ డిస్టెన్స్ అన్నమాట. సెంట్రల్ గవర్నమెంట్ దే ఆర్ వెల్ మెయింటైన్డ్. ఇండోర్ గ్యాలరీ, కాఫెట్రియా, వ్యూ టూర్, ఆడియో విజువల్ రూమ్, రైల్ కోచ్ కేఫ్. ఇది కోచ్ రూమ్ ఇన్సైడ్ అన్నమాట. ఓల్డ్ క్యాబిన్స్ ఇవి. మన పూదోటలో వెన్నెలలే వేసవి పూటలో ప్రాయమో గాయమో సుమసర స్వర జతిలోన దుర్గా ప్రసాద్, ఎక్కడున్నారు మీరు? మీరు కూడా చిన్నపిల్లలాగా మ్యూజియం చూస్తున్నారా? మైసూరు రైల్వే మ్యూజియంలో ఉన్నాం. చాలా బాగా చేశారు. ఓకే, 1940 దగ్గర నుంచి ఇప్పుడు ఆల్రెడీ ఇప్పటి వరకు ఉన్న మొత్తం మెటీరియల్స్ అన్నీ కూడాను మ్యూజియంలో పెట్టారు. నిజంగా చూడాల్సిన ప్లేసెస్లో మైసూర్ ట్రైన్ మ్యూజియం ఒకటండి. మనము వెనక్కి వెళ్ళి ఎలాగో చూడలేమన్నమాట. పాతకాలంలో ఎలా ఉండే అనేది మనకు తెలియదు, కానీ ఇక్కడ మనం చాలా ఓల్డ్ ట్రైన్స్ అయితే మనం చూడొచ్చు అనమాట. అవి ఎలా ఉంటాయని చూస్తుంటే మనకి చాలా ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. అప్పటి ట్రైన్ పార్ట్స్ కానీ అవన్నీ కూడా నిజంగా చాలా అంటే చాలా అమేజింగ్గా ఉందన్నమాట మ్యూజియం. 1925 మోడల్ ఇది. లోపల అంతా వుడ్డే ఉంది, బయట కూడా వుడ్డే, లైట్లు అన్నీ వుడ్డే ఉన్నాయి. బాగుంది మోడలు. చిన్ని ఇసుక గూడు కట్టినా, నీ పేరు రాసి పెట్టినా, దాన్ని చిరిపేటి కరటాలు పుట్టలేదో తెలుసా? అప్పుడుగానే కొత్త హాయ్ మాధవి, ఇప్పుడు ఎక్కడ నువ్వు? 1927లో కూడా ఈ మోడల్లో ఉన్నారంటే చాలా గ్రేట్ అన్నమాట. అప్పుడే ఇంత ఇదిగా ఆలోచించారు జంతువుల గురించి కూడా. 1922 మోడల్ ట్రైన్ ఈ రకంగా ఉందన్నమాట. కోచ్ లోపల వాష్రూమ్, అప్పటికి ఇప్పటికీ వాష్రూమ్ అయితే ఏం మారలేదు, అంతే ఉంది. వెల్కమ్ టు మహారాణి సాలోన్. ఇది మహారాణికి సంబంధించిన కోచ్ అన్నమాట. ఇందులో అన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయి. ఎలాంటి సౌకర్యాలు ఉండో నీకు మీకు చూపిస్తాను. రైటింగ్ టేబుల్, డ్రెస్సింగ్ టేబుల్, మహారాణి చైర్, మహారాణి బెడ్, మొబైల్ కాట్, పైన కూడా చూడండి ఫ్యాన్, లైట్స్. మాలతి, ఎలా అనిపిస్తుంది నీకు మహారాణి కోచ్? ఇంకా మహారాణికి వచ్చారు సైడ్ బాయిలర్స్ ఉన్నాయి, సపరేట్ పెద్ద వాష్రూమ్స్ ఉన్నాయి. నిజంగా అంత అప్డేటెడ్గా ఉన్నాయంటే చూస్తే ఆశ్చర్యపోతాం. ఎంత బాగుంది, ఒక హోమ్ లాగే ఉంది, కానీ అది ట్రైన్ లెక్కే లేదు. మహారాజు ఉపయోగించే బాత్రూమ్ అన్నమాట. ఇందులో ఎలా సౌకర్యం చూడండి, ఫ్యాన్ కూడా ఉంది. అప్పట్లోనే మనకి టాయిలెట్ సిస్టమ్ ఈ రకంగా ఇచ్చారు వాళ్ళకి.
ఇది కిచెన్ రూమ్ అన్నమాట. ఇక్కడ వంట చేసుకుంటారు. నిజంగా ఎంత అప్డేట్గా ఉందంటే ట్రైన్ నిజంగా అప్పట్లో మహారాణి యూజ్ చేశారనమాట. ఇది 1899లో అనమాట. చాలా అంటే చాలా బాగుంది. క్వీన్ కింగ్ ఇందులో జర్నీ చేసేవాళ్ళు అనమాట. వాళ్ళు సొంతంగా దీన్ని తయారు చేయించుకున్నారు. వాళ్ళకి కావాల్సినట్టుగా వాళ్ళు దీన్ని మోడిఫై చేసుకున్నారనమాట. ఇప్పుడు మీరు చూస్తున్నది రైల్వే స్టేషన్ మోడల్ అనమాట. వెయిటింగ్ హాల్ అనమాట. ఇది వ్యూ ఆఫ్ స్టేషన్ వెయిటింగ్ హాల్. ఇది టాయ్ ట్రైన్ ఉంది, అది తిరిగిద్ది. కాకపోతే అనివార్య కారణాల వల్ల అది ప్రస్తుతానికి తిరగట్లేదు. ఇది ఒక రౌండ్ తిరిగిది అనమాట. ఇది దానికి సంబంధించిన స్టేషన్. ఇది ఇక్కడ అవుతుంది అనమాట. దీని పేరు సెంట్రల్ పార్క్. ఎలాస్టిక్ క్లిప్ పట్టాలకి కింద ఉండే ప్లాట్ఫారానికి అటాచ్మెంట్ అవుతానికి యూజ్ చేస్తారు. 1963 ట్రైన్ మోడల్ మాట. ఇది నేను చిన్నప్పుడు నేను చూడ చూడలేదు ఇంతవరకు. ఇది బొగ్గు ట్రైన్ అనమాట. కలర్లో కూడా బొగ్గు దువ్వబడిందంట. ఇది దీంట్లో ఎక్కితే అప్పట్లో బొగ్గు ఇంజిన్ అనమాట. బొగ్గు ఇక్కడ ఫుల్గా పెట్టుకుంటారు. పెట్టుకొని ఇక్కడ బర్న్ చేస్తాం అనమాట. బర్న్ చేసేస్తే ఇక్కడ లోపలికి బర్న్ వెళ్తుంది. ఈ లోపలికి బర్న్ అనమాట. బొగ్గు బండి క్రేన్ అనమాట. హెవీ క్రేను. అప్పట్లో అట్లా వాడేవాళ్ళు. అప్పట్లో గూడ్స్ బండి ఇట్లా ఉండేది అనమాట. పైన రేకులలాగా పెట్టేసేసారు. ఇట్లా చిన్న చెక్క పెట్టిలాగా చెక్కల్లో కట్టేసింది. చూస్తానికి బస్సు లాగా ఉంది కానీ బస్సు అయితే కాదు. ఇది ట్రైన్ అనమాట. ఈ మోడల్ వచ్చింది అప్పట్లో కూడా. గేజ్ ట్రైన్ అనమాట. ఇది కర్ణాటకలో షిమోగా టు తలగప్పల నడిచేదన్నమాట ఈ ట్రైన్ 1939లో. ఆల్మోస్ట్ బస్సు ఇంజిన్ లాగానే ఉంది. స్టేషన్ మాస్టర్ గ్యాస్ భోపాల్ గ్యాస్. ఇది ఏదో అనుకోవాకండి, ఇది టికెట్ ప్రింటింగ్ మిషన్ అనమాట. మన పూదోటలో వెన్నెలలే వేసవి పూటలో ప్రాయము గాయము సుమసర స్వర జతిలోన శతమానమన్నదిలే చెలిమే చిన్ని చిన్నారి ఆశలు గిల్లే వంక జాబిల్లి వలపులు చల్లే కొత్త వయ్యారమొచ్చింది ఉయ్యాల వయసులలో. చూస్తున్నారు కదా, మనకి ట్రైన్స్ గురించి చాలా నాలెడ్జ్ కావాలండి. ఇవన్నీ కూడా గూడ్స్ అప్పట్లో ఉన్నాయన్నమాట. ఇవన్నీ ఈ కార్ కావచ్చు, కానీ అప్పట్లోనే చాలా టెక్నాలజీ యూస్ చేశారు. కానీ మనకు తెలియదు అనమాట. గడిచిన రోజులే చాలా మంచివి. మనం ఇప్పుడు స్టేషన్ రూమ్లోకి వెళ్దాము. ఇక్కడ మనకి నిజంగా ఓల్డ్ ఫ్యాన్లు, ఓల్డ్ మొబైల్స్ కాదు, అవే ల్యాండ్ లైన్స్ ఉంటాయి కదా, అవన్నీ అయితే నేను చూడలేదన్నమాట. అసలు మీరు చూసిన ఈ ల్యాండ్ లైన్ అయితే అసలు నేను ఎప్పుడు చూడలేదు. కమ్యూనికేషన్ సిస్టమ్స్ అన్నమాట. అప్పట్లో ఫోన్ వాడేవాళ్ళు. ట్రంక్ కాల్స్, ఫోన్ కాల్స్ అన్ని వీడియో వాడింది. ఇప్పుడు స్టేషన్ మాస్టర్ అన్నమాట. ఇది కమ్యూనికేషన్స్. ఇది కూడా ఇప్పటికీ వాడుతున్నారు ఇవన్నీ. ఈ వీడియో మీకు నచ్చిందా ఫ్రెండ్స్? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు అనమాట. బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను పెట్టే వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో మీకు ఎప్పటికప్పుడు వస్తూ ఉంటాయన్నమాట. మరో మంచి వీడియోతో మీ మీదకి వచ్చేస్తాను. మీ వెళ్ళకి బ్లాగ్స్ చూస్తూ ఉండండి. బాయ్ ఫ్రెండ్స్.